మీరు పార్ట్ 1 మిస్ అయి ఉంటే తొందరగా వెళ్ళి ఇదే ఛానల్లో వీడియో ఉంది, తొందరగా వెళ్ళి వీడియో చూసేయండి. రోహిత్ చూస్తాడు ఆ ముసలమ్మ కాళ్ళు వెనుకకు తిరిగి ఉన్నాయని. రోహిత్ ఇదంతా చూసి చాలా భయపడతాడు. రోహిత్ కి ఇట్లెప్పుడు జరగలేదు. రోహిత్ ఆడికెళ్ళి వెనుకకు జరిగి తన చేతులున్న నీళ్ల బాటిల్ ని వదిలేసి ఆడికెళ్ళి ఉరుకుతాడు తన ఇంటికి చేరుకునేదాకా. రోహిత్ తన ఇంటికి చేరుకొని సాయంత్రం ఆలోచిస్తాడు, ఆ ముసలమ్మ ఎవరు, ఎందుకు నన్ను అట్లా అడిగిందని. రోహిత్ కి ఏం అర్థం కాలే. రోహిత్ ఆ రోజు పండుకుంటాడు. నైట్ 2కి ఒక సౌండ్ తోని రోహిత్ మెలుకొని కూసుంటాడు. రోహిత్ చాలా భయపడతాడు, ఎందుకంటే ఆ బస్ స్టాండ్ లో కనపడ్డ ముసలమ్మనే రోహిత్ బెడ్ మీద కూర్చొని ఉన్నది. ముసలమ్మ ఏడుచుకుంటున్నది, కానీ ఆ ముసలమ్మ చేతిలో అదే బాటిల్ ఉన్నది. రోహిత్ తను బస్ స్టాండ్ కాడ వదిలేసి వచ్చింది, కానీ ఆ బాటిల్ లో వాటర్ లేదు, బ్లడ్ ఉన్నది. ఒకటేసారి ఆ ముసలమ్మ రోహిత్ మీద పడి రోహిత్ మెడకాయని పట్టుకుంటది. రోహిత్ చూస్తాడు ఆ ముసలమ్మ ముఖం చాలా భయంకరంగా ఉన్నదని. రోహిత్ కి ఆ నైట్ ఏమై ఉంటది పార్ట్ 3 త్వరలో వస్తుంది. సబ్స్క్రైబ్